ఝాన్సమ్మ రండమ్మా, వచ్చి దండం పెట్టుకోండి. ఝాన్సీ అమ్మ పిలుస్తున్నారు, రండి వెళ్దాం. ఇదిగోమ్మా, హారతి తీసుకోండి. అమ్మా, ఈ అబ్బాయి ఎవరమ్మా? వీడి పేరు రవి, నా మనవడు. ఈ అమ్మాయి ఎవరమ్మా? కొత్తగా కనిపిస్తోంది. మీ మనవరాలా? చచ్చా, తను మా కంపెనీలో పనిచేసే అమ్మాయి. ఏదో సాయంగా ఉంటుందని తీసుకుని వచ్చాం. తన పేరు బంగారి. నాకు మనవరాల్లాంటిదే, మా కుటుంబంలోని వ్యక్తి. దర్శనం చేసుకొని వచ్చి తీసుకుందాం. పాప ఆశపడుతుంది కదా, నేను ఇప్పిస్తాను. రా, ఏ కలర్ కావాలి నీకు? ఇదిగోండి. అమ్మా, పొంగలు పెట్టే టైం అయిందమ్మా, రండి పొంగలు పెడుదురు గాని. ఝాన్సీ అమ్మా, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి పొంగలు పెట్టాలమ్మా. రండి. పదండి పదండి. ఝాన్సీ అమ్మా, ఇది ఊరిలో ఉండే కోడలందరూ పెట్టే పొంగలి. మీ కోడలని పెట్టమని చెప్పండమ్మా. అలాగేనండి. మీనా? అత్తయ్య, నేను పెట్టను అత్తయ్య. సరిగ్గా చేసి పెడతావు కదా? ఏంటత్తయ్య అలా అంటారు? పొంగలి పెట్టడం రాదా? జాగ్రత్త. పోనీ సాయం ఎవరైనా? పొంగల్ పెట్టడానికి సాయం దేనికత్తయ్యా? ఏ, నేనొక్కదాన్ని సరిపోనా ఏంటి? ఇంటి విషయంలో, కంపెనీ విషయంలో అంటే ఎలాగో నమ్మరు, ఇందులో కూడా నమ్మరా అత్తయ్యా? సరేనమ్మా, నువ్వే చెయ్యి. వదినా, రండి, మనిద్దరం కలిసి పొంగల్ పెడదాం. ఒక్క నిమిషం. ఏ వర్ష, ఏంటమ్మా? కోడలు పొంగల్ పెట్టాలంటున్నారు. నీ పాటికి నువ్వు గమనే ఉన్నావేంటి? నేను కూడా పొంగల్ పెడతానే అని అడుగు. అయ్యో, మర్చిపోయానమ్మా. ఒక్క నిమిషం చెప్తాను. ఝాన్సీ అమ్మా, నేను మీనా అత్తకి కోడలు లాంటిదన్నే కదా, నేను పొంగల్ పెట్టనా? ఝాన్సీ అమ్మ, నేను పెడతాను. ఇదేంటమ్మా ప్రతిదానికి పోటీకొస్తుంది? అందరూ మీ కోరికలు తలుచుకుని పొంగలి వండి పెట్టండి. అమ్మవారు మీ కోరిక నెరవేరుస్తుంది. శబాష్, సరైన పోటీ. మీరిద్దరు పెట్టే పొంగల్లో ఎవరి పొంగలి ముందుగా పొంగుతుందో వాళ్ళని అమ్మవారు రవికి వైఫ్గా సెలెక్ట్ చేస్తారని అర్థం. ఎందుకురా మామా, జాతర అన్నాక ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదరా. అయితే నేను పెట్టే పొంగలే ముందుగా పొంగుతుంది. అది చూద్దాం. చూసుకుందాం. ఏ కేడి, నిజంగానే ఎవరు గెలుస్తారో వాళ్ళనే రవి సార్ పెళ్లి చేసుకోబోతారా? రే, నువ్వు లేనిపోని సమస్యని క్రియేట్ చేస్తున్నావురా. అరే మామా, ఒకరు గెలవగానే వెంటనే గుడి నుంచి తాళి తీసుకొచ్చి నీ చేతికిచ్చి కట్టమని చెప్తారా ఏంటి? ఓరా, ఫ్రీగా ఉండరా. బంగారీ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అవునమ్మా,
ఏం పర్వాలేదు ఈ రోజు జాతర చూసుకుని వెంటనే వెళ్ళిపోదాం. సరే అమ్మా. ఏ రేయ్ చూసిన మొహాల్ని ఎంతసేపు చూడాలరా? ఏంట్రా? అటు చూడరా, జాతర అసలు అందం అక్కడుంది. ఏ రే రే రే. కూర్చోవరా, ఊరుకుంటావా? ఏంట్రా ఈ పనులని? ఏంటి నీకు అంత చీప్గా ఉందా ఏంటి? వయసులో ఉన్న అమ్మాయిలకి వయసులో ఉన్న అబ్బాయిలకి మధ్య దూరం లేకుండా చేసి సరైన వారు దొరకడం కోసమే ఈ జాతరలు చేస్తారా? అది కూడా తెలియదేంటి? ఖచ్చితంగా ఈ జాతరలో నీకంటూ ఒకరు ఫిక్స్ అవుతారు, చూస్తా ఉండు. ఇక్కడ పెట్టిన పోటీ సరిపోలేదని ప్యారలల్ గా ఇంకోటి రన్ చేస్తున్నావా? నోరు మూసుకుని ఉండరా. ఇలాంటి వాటిలో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ జరిగేదాన్ని మాత్రం ఆపలేవు కదా. రేయ్, ఆ, ఆ. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? యూట్యూబ్ చూసి పొంగల్ పెట్టేస్తుందంట. రవి ఫోన్ ఇవ్వు. దాంట్లో బఫింగ్ అవుతుంది. ఇది మారదురా. నాకే పోటీగా వస్తావా? నాకు పోటీగా పొంగల్ పెడతావా? ఉండు నీ పని చెప్తాను. నాకే పోటీగా పొంగల్ పెడతావా? ఆగు నీ సంగతి చెప్తానుండు. ఏమైంది? పోగొస్తోంది. ఇంతసేపు బాగానే వెలుగుతోంది, సడన్ గా ఎలా పోగొచ్చింది? ఏ శ్యామ్ జాగ్రత్త. నువ్వు నోరు మూసుకొనుండు. చెయ్యి విరగొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. చెయ్యిని విరగొడతావా? చేస్తుంది రోయ్. అబ్బా కరెక్ట్ పోటీరా ఇది. ఏయ్ ఏంటి? ఏం లేదు, సూపర్ పొంగలి అంటున్నాను. చెప్పా. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? అయ్యో కుండ చూసి జాగ్రత్త. కంట్లో ఏదో పడిందిరా. మీరా ఏమైందమ్మా? కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. చూపించమ్మా. అబ్బా మంట. బంగారి, పొంగలి పొంగకుండా కుండ అలా పెట్టి వదిలేయకూడదు. నువ్వే పొంగలి పూర్తి చేసే. మీనా వల్ల కాదనుకుంటా. సరే ఝాన్సీ అమ్మా. పో.